అందరూ రైట్. అదే ఈరోజు అదే మార్నింగ్ మనం మార్కెటింగ్లో కాబట్టి సబ్జెక్ట్ మీద అంటే సెమినార్స్ అవి చెప్పించుకున్నాం. సో ఈరోజు ఇప్పుడు ఎంఎఫ్ఎస్లో మనకు ఒక ఇంపార్టెంట్ టాపిక్ ఉంది, నేను దాన్ని డిస్కస్ చేస్తాను. ఆ తర్వాత అలాగే రేపటికి మనకి ఎంఎఫ్ఎస్ ఉండదు, ఎంఎఫ్ఎస్ఏ ఉంటుంది, మార్కెటింగ్ ఉండదు. రేపటితో కూడా మనకు కొద్దిగా కంప్లీట్ అవుతాయి అవి. నెక్స్ట్ ఇంకొక టాపిక్ ఒకటి ఉంది, అది చెప్పుకుంటే సరిపోతుంది. అలాగే ఈ టాపిక్లో 1 by 1 వచ్చి జాయిన్ అవుతారు. ఈ లోపల మనం కంటిన్యూ చేద్దాము. సో ఈరోజు గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ. సో థర్డ్ బీకామ్ స్టూడెంట్స్, మార్కెటింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, మార్కెటింగ్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఈ చాప్టర్లో భాగంగా మనం ఏంటంటే క్రెడిట్కి సంబంధించినటువంటి విషయాలు, క్రెడిట్ అంటే ఏమిటి, క్రెడిట్కి సంబంధించి ఏ రకమైనటువంటి విధానాలు ఉన్నాయి, అసలు క్రెడిట్లో ఎన్ని రకాల లక్షణాలు ఉంటాయి, సో క్రెడిట్ సేవలు ఎవరికి అవసరము, ఏ రకమైనటువంటి సేవలను క్రెడిట్ సేవలుగా మనం గుర్తిస్తామనే విషయాన్ని ఈరోజు డిస్కస్ చేద్దాము. ఇది మనకు ఒక ఇంపార్టెంట్ టాపిక్. సో దీని మీద ఈరోజు డిస్కస్ చేద్దాం. సో ఇది తప్పనిసరిగా రావడానికి అవకాశం ఉండే ప్రశ్న ఇది కూడా. సో క్రెడిట్ సేవలు అనేది, కాబట్టి జాగ్రత్తగా దీన్ని గమనించి సో చదవండి. ఇది కూడా ఒకసారి మీరు ఆల్రెడీ ఇప్పుడు వినేటట్లయితే మీకు సగం ప్రశ్న వస్తుంది, మీకు తర్వాత ఒకసారి చూసుకుంటే మీకు మరింత బాగా ఈ ప్రజెంటేషన్ అర్థమవుతుంది. సో 1 by 1 జాయిన్ అవుతారు. చూడండి, ఇక్కడ క్రెడిట్ నిర్వచనము మరియు ఆర్థిక సంస్థల నుంచి క్రెడిట్ లేదా రుణాలను ఏ ఉద్దేశాల కొరకు తీసుకుంటారు మరియు క్రెడిట్ యొక్క సేవలను వివరించండి. 2 తర్వాత కూడా చెప్తాను, అది 1 by 1 డిస్కస్ చేద్దాము. సో ఇక మధ్యలో ఎవరైనా వచ్చి జాయిన్ అవుతుంటే ఒకసారి చూద్దాము. ఒకవేళ ఎవరైనా పవర్ డిస్కనెక్ట్ అయ్యింది, ఓకే, అందరూ పవర్ డిస్కనెక్ట్ అయ్యింది. ఒకవేళ మధ్యలో అయితే అందరూ అలాగే స్టే ఆన్లైన్, నేను మళ్ళీ రీకనెక్ట్ చేస్తాను. ఎవరు కూడా డిస్కనెక్ట్ చేసుకుంటూ అవ్వద్దు, 1 by 1 జాయిన్ అవుతూ ఉంటారు. ఓకే, రైట్. నెక్స్ట్ క్రెడిట్ అనే పదం ఏంటంటే ఒక పార్టీ మరొక పార్టీ వస్తువులు లేదా సేవలను పొందినందుకు గాను చెల్లించవలసిన నగదును సూచిస్తుంది క్రెడిట్ అనే మాట. అంటే ఒక పార్టీ, అది ఒక సంస్థ కావచ్చు, ఒక వ్యక్తి కావచ్చు. సో ఇక్కడ ఒక పార్టీ ఏం చేస్తుందంటే మరొక పార్టీకి వస్తువులను కానీ సేవలను కానీ అందజేస్తుంది. సో ఒక పార్టీ నుంచి ఆ పార్టీకి వస్తువులు కానీ సేవలను పొందితే దానికి అనుబంధంగా మనం ఏం చేయాలి, ప్రతిఫలంగా ఒక నగదును చెల్లిస్తాము. ఇలా నగదును చెల్లించడాన్ని క్రెడిట్ అనే పదంతో సూచిస్తారు. ఇది భవిష్యత్తులో ఏదైనా ఒక తేదీ నాడు మనం డిమాండ్ పైన నగదు లేదా వస్తువులను మార్పిడి చేసే ఒక మాధ్యమంగా దీన్ని చేయవచ్చు. అంటే ఏంటంటే ఈ రోజున ఒక వస్తువుని ఒక వ్యక్తి దగ్గర నుంచి మనం తీసుకొని ఒక నెల తరువాత కానీ మరొక 2 నెలల తరువాత కానీ లేదా ఫలానా ఆగస్టు 15వ తేదీన నేను తిరిగి ఈ డబ్బులు ఇస్తానని చెప్పి అతని దగ్గర నుంచి బదులుగా మనం ఒక వస్తువుని తీసుకుంటే ఇది భవిష్యత్తులో మనం చేయబోయే ఒక వ్యవహారానికి ముందుగా మనం ఒక వ్యవహారాన్ని చేసుకున్నాం, వస్తువుని మార్చుకున్నాము. ఇక్కడ ఏంటి, ఒక వ్యక్తి దగ్గర నుంచి నేను వస్తువుని తీసుకున్నాను, నేను తిరిగి ఏం చేశాను, ఒక డేట్ ఇచ్చాను, సేవ్ ది డేట్ అని చెప్పి, ఏంటి, ఆగస్టు 15. ఆ రోజు నీకు ఈ డిమాండ్ నేను వస్తువుని అదే అమౌంట్ నీకు ఇస్తాను ఈ వస్తువు కానీ ఒక డిమాండ్తో మనం ఆ యొక్క డబ్బులు, అంటే ఇలా ముందుని మనం ఒక విధంగా చెప్పాలంటే అరువు సౌకర్యం అనమాట. ఇక్కడ ఇలాగా ఇతనికి అలా భవిష్యత్తులో ఏదైనా ఒక తేదీన డిమాండ్పై నగదు లేదా వస్తువులు మార్పిడి చేసుకునే మాధ్యమంగా ఈ యొక్క క్రెడిట్ని మనం చెప్పుకోవచ్చు. ఓకే, వచ్చారు, ఒక నిమిషం. అలాగే ఇక్కడ ఆర్పి కెంట్ అనబడే ఒక వ్యక్తి క్రెడిట్ యొక్క చెల్లింపులు, క్రెడిట్ అంటే ఏం చెప్పాడంటే చెల్లింపులను వసూలు చేసుకున్న హక్కు లేదా భవిష్యత్తులో ఒక తేదీన డిమాండ్పై మనం చెల్లించే బాధ్యతను తక్షణం వస్తువును బదిలీ చేసినందువల్ల కలిగి ఉండటము. అంటే తక్షణం అంటే ఇప్పుడు వస్తువును బదిలీ చేసుకుంటాము తక్షణం,
కానీ దీని డబ్బులు ఎప్పుడు చెల్లిస్తాము? భవిష్యత్తులో ఒక తేదీన, అది ఆగస్టు 15 కావచ్చు, సెప్టెంబర్ 1 కావచ్చు. అలా మనం ఒక చెల్లింపులు చేయటానికి ముందుగా ఒక పర్మిషన్తో అవతల వ్యక్తి యొక్క ఒప్పందం, అతను అంగీకారంతో కుదుర్చుకున్న ఒప్పందం అనమాట క్రెడిట్ అనేది ఇక్కడ. అది అలా చెల్లింపులను వసూలు చేసుకున్న హక్కు అంటే మనము వసూలు చేసుకున్న హక్కుని, అలాగే ఒక భవిష్యత్తులో ఒక తేదీన ఇక్కడ చెల్లించు ఒక బాధ్యతను కూడా ఇది తక్షణ వస్తువుని బదిలీ చేసిన కలిగి ఉండటం. అది వస్తువు కావచ్చు, సేవ కావచ్చు. మనం ఒక వ్యక్తి దగ్గరికి వెళ్తాం, సార్ నాకు ఈ వస్తువు ఇవ్వండి, నేను ఆగస్టు 15కి మీకు డబ్బులు ఇచ్చేస్తాను అని అన్నప్పుడు అతను వస్తువుని ఇవ్వడానికి సిద్ధపడితే అది ఒక క్రెడిట్గా మనం చెప్పుకోవచ్చు, అరువు సౌకర్యం అనవచ్చు. మరి అయితే బ్యాంకు యొక్క ప్రాథమిక విధి ఏంటి అంటే ఇక్కడ డిపాజిట్లను పొందడం. మనకు తెలుసు బ్యాంకులో డబ్బులు దాచుకుంటారు చాలామంది. సో బ్యాంకు యొక్క విధులను కూడా మనం మొట్టమొదటి ఏం చెప్తాం? డిపాజిట్లను స్వీకరించటము అంటున్నాము. ఇలా డిపాజిట్లను పొందటము మరియు రుణాలను మంజూరు చేయటము. ఇలా డిపాజిట్ రూపంలో తీసుకున్న డబ్బులను మరి వారికి వడ్డీ కూడా ఇవ్వాలి కదా. డిపాజిట్ రూపంలో తీసుకున్న వాళ్ళకి వడ్డీ ఇవ్వాలంటే ఈ డబ్బులు తీసుకొని లాకర్లో పెట్టుకుని కూర్చుంటారు, ఏదైనా పిల్లలు పెట్టదు కదా, డబ్బులు పుట్టవు కదా. కాబట్టి వారు ఏం చేస్తారు? తిరిగి ఈ డబ్బులను రుణాల కింద మంజూరు చేస్తారు. ఎవరైతే నీడీ పర్సన్స్ ఉన్నారో అదే కంపెనీ, అదే సంస్థలో, అదే బ్యాంకులో ఖాతాదారులు వారికి ఈ రుణాలను మంజూరు చేస్తారు. ఆ వ్యత్యాసాన్ని వీరికి లాభం కింద పొందుతారన్నమాట, వీరికి ఆదాయం కింద పొందుతారు. అయితే ఇక్కడ రుణాలు సాధారణంగా వివిధ భౌతిక వస్తువుల యొక్క యాజమాన్య మార్పిడికి బదులుగా మంజూరు చేయబడతాయి. సాధారణంగా రుణాలు ఏంటంటే భౌతిక వస్తువుల యాజమాన్య మార్పిడి. అంటే ఒక వ్యక్తి ఒక వస్తువుని తను కొనుక్కొని ఆ వస్తువుకి బదులుగా ఆ యజమానికి మనం డబ్బులు ఇవ్వలేకపోతే అక్కడ ఈ యొక్క బ్యాంకు రుణాలను తీసుకొని ఆ రుణం ద్వారా ఆ వ్యక్తికి చెల్లించడానికి ఆ సౌకర్యాన్ని ఉపయోగించుకుంటాము. తద్వారా ఏమవుతుంది? ఎక్స్ అనే వ్యక్తి దగ్గర ఉన్నటువంటి ఒక వస్తువుని నేను పొందాను, బట్ నా దగ్గర అయితే డబ్బులు లేవు, అతనికి డబ్బులు ఇప్పుడే కావాలంటున్నాడు. అప్పుడు మనం ఏం చేస్తాం? మనం బ్యాంకు వారి యొక్క రుణ సదుపాయాన్ని తీసుకొని బ్యాంకు నుంచి ఒక క్రెడిట్ సౌకర్యాన్ని పొంది అప్పుడు వారికి అది అందజేయడం జరుగుతుంది. అలా ఎక్స్ ఆ డబ్బులతోటి ఆ డబ్బులు అతను పొందుతాడు, ఆ యొక్క వస్తువుని నేను పొందుతాను. తద్వారా భౌతిక వస్తువుల యాజమాన్య మార్పిడి జరుగుతుంది. తద్వారా ఏమైంది? ఇది ఒక మాధ్యమంగా రుణాలను బ్యాంకు వారి దగ్గర తీసుకోవడం జరిగింది. అయితే బ్యాంకులు ఈ క్రింద పేర్కొనబోయేటటువంటి సెక్యూరిటీల పైన రుణాలను ఇస్తాయి అని చెప్పవచ్చు. అంటే వీటిని సెక్యూరిటీగా పెట్టుకొని, అంటే తనఖాగా తాకట్టుగా పెట్టుకొని వాటికి బదులుగా వాటిని మనకి రుణాలను మంజూరు చేయటం అనేది చేస్తాయి. ఏంటంటే అవి అంటే సో చూద్దాం. ఒకసారి అందరూ లైన్లోనే ఉండండి. సో నా వాయిస్ వినబడుతుంది అనుకుంటున్నాను. మళ్ళీ మనకి నెట్ కనెక్ట్ అయ్యేటట్టు, నెట్ కనెక్ట్ అవుతుంది లోపల. జస్ట్ నెట్ కనెక్ట్ చేస్తున్నాను, ఒక్కసారి లైన్లో ఉన్న అందరూ. సో ఈ బ్యాంకులు వాయిస్ వినబడుతుందా? నా వాయిస్ వినబడుతుందమ్మా? ఒక్క నిమిషం లైన్లో ఉన్నాను, అందరూ కనెక్ట్ అయిపోతుంది. ఓకే, రైట్. ఓకే, రైట్. కంటిన్యూ చేద్దాము. వాయిస్ వినబడుతుందమ్మా నాది? వినిపిస్తుంది సార్. ఓకే, రైట్. అది కంటిన్యూ చేస్తాం. ఇప్పుడు బ్యాంకులు క్రింద పేర్కొన్నటువంటి ఆస్తులను వాటిని సెక్యూరిటీలపై పెట్టి రుణాలను తీసుకోవడం. అదేంటంటే కొన్ని రకాల వస్తువులను, అలాగే రుణాలు, ఆర్థిక సాధనాలు, మరియు రియల్ ఎస్టేటు,
అలాగే అంటే ఈ వీటికి సంబంధించి వస్తువులు కొనుక్కోవడానికి రుణాలు, అలాగే ఆర్థిక సాధనాలు, రియల్ ఎస్టేటు, ఆటోమొబైల్స్, అలాగే కన్జ్యూమర్ యొక్క మన్నిక కలిగినటువంటి వస్తువులు, అలాగే మరియు హక్కు పత్రాలు, ఇలా వీటిని తీసుకొని వీటిని సెక్యూరిటీగా పెట్టుకొని రుణాలను బ్యాంకులు ఇవ్వటం అనేది చేస్తుంది. అలాగే ఈ క్రింది వివిధ రకాల ప్రయోజనాల కోసము మంజూరు చేయబడిన వివిధ రుణాల గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాము. అంటే కొన్ని రకాల పేర్లతో రుణాలు అయితే మంజూరు చేయబడతాయి, వాటిని మనం ఇప్పుడు డిస్కస్ చేస్తున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వర్కింగ్ క్యాపిటల్ కొరకు రుణాలు. వర్కింగ్ క్యాపిటల్ అంటే మీకు తెలుసు, చర మూలధనము. అంటే ఏదైనా ఒక సంస్థ ఏర్పాటు చేశాక ఆ సంస్థ మనుగడ సాగించడం కొరకు ఆ సంస్థకు కట్టారు, అందరు కట్టారు. 50 మంది లేరు, ఇవ్వలేదు. అలాగే వర్కింగ్ క్యాపిటల్ అంటే చరమూలధనం, ఒక సంస్థ నడవడానికి కావాల్సినటువంటి చరమూలధనాన్ని ఇవి రుణాల రూపంలో అందజేస్తాయి. స్థిర మూలధనం అనేది ఆ సంస్థ ఏదో ఒక విధంగా వాటాల ద్వారా ఏర్పాటు చేసుకుంటుంది, కానీ తనకు ఎదురయ్యేటటువంటి డైలీ ఖర్చులను, అలాగే కొన్ని రకాల వస్తువులు కొనుగోలు చేయడానికి ఖర్చులు ఈ వర్కింగ్ క్యాపిటల్ చేతిలో ఉండాలి. కాబట్టి ఇది రుణాల రూపంలో అందజేస్తుంది. అంటే బ్యాంకులు చిన్న మరియు పెద్ద సంస్థలు మూలధన అవసరాలను తీర్చే ప్రాథమిక రుణదాతలుగా ఉంటారనమాట. ఇక్కడ చూడండి, మూలధన అవసరాలు అంటే ఎంత మూలధనంతో మన వ్యాపారాన్ని ఏర్పాటు చేసుకోవాలి అనేది మనం డిసైడ్ చేసుకున్నాక అందులో వర్కింగ్ క్యాపిటల్ ఎంత కావాలి సంస్థ నడవడం కోసం, దాన్నే నిర్వహణ మూలధనము అంటారు. సో ఈ నిర్వహణ మూలధనాన్ని మనం ఎంత తీసుకోవాలి, ఎంత ఏర్పాటు చేసుకోవాలి, ఆ నిర్వహణ మూలధనాన్ని తీసుకొని సంస్థ నడపడానికి మనకి అవసరమైనటువంటి రుణాలను బ్యాంకుల దగ్గర తీసుకుంటారు. అందుకనే బ్యాంకులను మనం ఏమంటామంటే ప్రాథమిక రుణదాతలుగా మనం చెప్పుకుంటాము. అలాగే మరి ఈ బ్యాంకులు ఏం చేస్తే స్వల్పకాలికమైనటువంటి మరియు చర మూలధనాన్ని అందించడానికి దీని ఆధారంగా స్వల్పకాల స్వభావం కలిగినటువంటి బ్యాంకు రుణ బాధ్యతలను పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. అంటే ఏదైనా ఒక ఆస్తిని అందుబాటులో ఏదైతే స్వల్పకాల స్వభావం కలిగినటువంటి బ్యాంకు రుణ బాధ్యతను తీసుకొని దాని మీద ఆధారపడి వారికి లోన్లు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఒక సంస్థలో నికర ధనము అనుకూలంగా ద్రవ్యత్వానికి చిహ్నంగా ఉంటుంది. అంటే ఎంత నికర మూలధనం అనేది ఉంటుందో దానికి అనుగుణంగా ఆ ద్రవ్యత్వ అంటే డబ్బు అనేది వాళ్ళ దగ్గర ఎంత ఉందో దాన్ని ఏమంటామంటే త్వరగా నగదులోకి మారేటటువంటి గుణము కలిగినటువంటి దాన్ని మనకి ద్రవ్యత్వము అంటాము. అటువంటి ద్రవ్యత్వము క్రెడిబిలిటీ అనమాట. అలాంటి ద్రవ్యత్వము మనం ఎంత త్వరగా నగదులోకి అంటే అడగగానే నగదులోకి మారేటటువంటి ఆస్తులు కలిగి ఉంటే అది ఏ సమయంలోనైనా ఆ సంస్థ తన స్వల్పకాలిక రుణదాతలకు పూర్తిగా చెల్లించగలిగే స్థితిలో ఉంది అని అర్థము. సో ద్రవ్యత్వము లేదు, ఆ క్రెడిబిలిటీ తక్కువైంది, అప్పుడు ఏమవుతుంది, వాళ్ళు చాలా కష్టాలు పడాలి తిరిగి డబ్బులు ఆ ఆస్తులను అమ్ముకొని చెప్పాలంటే. అందుకని కొన్ని రకాలు అంటే మనం కోరగానే డబ్బులోకి మారేటటువంటి అవకాశం ఉన్న ఆస్తులను ద్రవ్యత్వము కలిగినటువంటి ఆస్తులుగా మనం చెప్పుకుంటాము. అలాంటి ఆస్తులు ఉంటే రుణదాతలకు మనం ఎప్పుడు వాళ్ళు అడిగినా తిరిగి చెల్లించగల స్థితిలో ఉంటామన్నమాట. అది అలాగే సంస్థ ముడి పదార్థాల్లో మనం రోజువారీ ఖర్చుల్లో ఎంత పెట్టుబడి చేయవలసి ఉంటుంది, సంస్థకు ముడి పదార్థాలు కానివ్వండి రోజువారీ ఖర్చులకు ఎంత కావాలో చూసుకుంటే అదే నిర్వహణ మూలధనం మనకి. సో వాటిని మనం పెట్టుబడి చేయడానికి బ్యాంక్ దగ్గర నుంచి రుణాల కింద తీసుకోవచ్చు. మరి ఈ రకమైనటువంటి పెట్టుబడి కొరకు మనం బాహ్య రుణదాతల కార్యకలాపాల నుండి కానీ లేదా అంతర్గతంగా ఉత్పన్నమయ్యే ఆదాయం నుంచి కూడా పొందొచ్చు. అంతర్గతంగా ఉత్పన్నమయ్యే ఆదాయం అంటే ఆల్రెడీ మన దగ్గర ఉన్నటువంటి ఎవరైతే వాటాదారులు ఉన్నారో వారి నుంచే మళ్ళీ కొన్ని వాటాలను జారీ చేయడం ద్వారా అంతర్గత ఆదాయాన్ని పొందవచ్చు. లేదు బాహ్య రుణదాతలు బ్యాంకులు కానివ్వండి, మరికొన్ని ఆర్థిక సంస్థలు కానివ్వండి, మరికొన్ని సంస్థలు కానివ్వండి, ఇటువంటి వాటి ద్వారా కూడా మనం పెట్టుబడిని పొందడానికి అవకాశం ఉంటుంది. అలాగే వర్కింగ్ క్యాపిటల్ మేనేజ్మెంట్ అనేది ఇక్కడ మనం గమనిస్తే వర్కింగ్ క్యాపిటల్ మేనేజ్మెంట్ అనేది ఒక నిరంతరమైన ప్రక్రియ. అంటే కొంతకాలానికి వేసుకున్నటువంటి నిర్వహణ మూలధనాన్ని మనం తీసుకొని
వాటిని తిరిగి వీరికి అందజేయటం అనేది ఇక్కడ చాలా అవసరం. అందుకనే ఎవరైతే వర్కింగ్ క్యాపిటల్ మేనేజ్మెంట్ కరెక్ట్గా చేస్తారో నిరంతరము ఈ రకమైనటువంటి సమస్య లేకుండా సంస్థ ముందుకు వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. అలాగే మూలధన ఖర్చుల కొరకు రుణాలు తీసుకోవడం. ఇక్కడ మూలధన ఖర్చుల కొరకు రుణాలు మరియు పారిశ్రామికమైనటువంటి క్రెడిట్ ఇక్కడ గమనించండి. రైట్. ఇక్కడ చూడండి, మూలధన ఖర్చుల కొరకు రుణాలు. సో సంస్థలు ఏం చేస్తాయంటే వారి వ్యాపార కార్యకలాపాలను విస్తరించుకోవడానికి, అలాగే వ్యాపారాన్ని ఆధునీకరించడానికి, లేదా వ్యాపారంలో కొద్దిపాటి మార్పులు చేయటానికి వారికి కొన్ని మూలధన, అలాగే వారికి ఉన్నటువంటి మూలధన ఆస్తుల్లో క్రమంగా పెట్టుబడి పెట్టుకుంటూ వెళ్ళవలసిన అవసరం ఉంటుంది. ఎందుకని వారు పెట్టినటువంటి, వారు అనుకున్నటువంటి కార్యకలాపాలకు సరిపడే మూలధన ఆస్తులను మనం గమనిస్తాము. కానీ ఇంకా వారికి కొన్ని కార్యకలాపాలు, అంటే వ్యాపారాన్ని విస్తరించాలనుకున్నా, లేదా వ్యాపారాన్ని ఆధునీకరించాలనుకున్నా, లేదా వ్యాపారంలో మార్పులు చేపట్టాలని అనుకున్నా, ఇలా మూలధన ఆస్తుల్లో క్రమానుగతంగా పెట్టుబడి పెట్టవలసిన అవసరం ఉంటుంది. మరి ఈ సందర్భాల్లో వారికి క్రెడిట్ అవసరాలు ఒక సంవత్సరానికి మించి ఉంటాయి. ఇందాక మనం చెప్పుకున్నది ఏంటి, ఒక సంవత్సరం లోపల ఉండే నిర్వహణ మూలధనం అనుకున్నాం. కానీ ఇప్పుడేంటి, సంవత్సరానికి పైబడి ఉండే దీర్ఘకాలికమైన అవసరాల నిమిత్తము వారికి అప్పు కావాలి, వారికి డబ్బు కావాలి. అలాంటి సందర్భాల్లో ఇది ఒక సంవత్సరానికి మించి ఉంటాయి. అందుకనే వీటికి టర్మ్ లోన్ మెచ్యూరిటీ ఒక సంవత్సరం మించి ఉండటం వలన ఇవి తిరిగి చెల్లించే ఆస్తి యొక్క జీవితకాలానికి ఇది విస్తరించి ఉంటుంది. అంటే టర్మ్ లోన్ తీసుకుంటాం, అది 5 సంవత్సరాలు పైబడి 10 సంవత్సరాలు మొదలుకొని 15 సంవత్సరాలు కూడా తీర్చుతామనే ఉద్దేశంతో తీసుకొని ఉండొచ్చు. ఇలా ఎప్పుడైతే మనం ఏ ఆస్తి పైన వారికి సెక్యూరిటీగా చూపించి మనం తీసుకున్నామో ఆ ఆస్తి యొక్క జీవిత కాలానికి విస్తరించి కూడా మనం ఈ రకమైనటువంటి లోన్స్ తీసుకునే అవకాశం ఉంటుంది. అది లేదా రుణగ్రహీత ఎవరైతే ఉన్నారో అతడికి తిరిగి చెల్లించే సామర్థ్యం పైన ఆధారపడి కూడా ఆ టర్మ్ లోన్ ఎన్ని సంవత్సరాలు అనేది పెట్టుకుంటాం. ఉదాహరణకు కొంతమంది సంస్థ, అంటే అదే బయట వ్యక్తులు తీసుకున్నారు, అతడు రిటైర్మెంట్ ఎప్పుడో చూసి ఆ రిటైర్మెంట్ తర్వాత ఆ రిటైర్మెంట్ రోజుకే ఈ యొక్క లోన్ క్లియర్ అయిపోయేటట్టు కొంతమంది తీసుకుంటారు. కొంతమంది ఏంటి, మామూలు వ్యాపారస్తులకైతే ఆ రుణగ్రహీత ఒక ఏజ్, అతను ఎంతకాలం అయితే సంస్థను నడపడానికి అవకాశం ఉందో గ్రహించి అతని యొక్క సామర్థ్యం పైన ఆధారపడి కూడా అతనికి రుణాన్ని ఫలానా ఇన్ని సంవత్సరాలకి ఇస్తామని చెప్పి ఇవ్వచ్చు. మరి ఇక్కడ టర్మ్ లోన్లో అధిక భాగం ఏముంటుంది, ఈ వర్కింగ్ క్యాపిటల్లో మనకి శాశ్వతమైన పెరుగుదల ఉండాలి, అలాగే స్థిరాస్తుల కొనుగోలు ఎక్కువ ఉండాలి. చూడండి, వర్కింగ్ క్యాపిటల్ ఇది నిరంతరం మనం ఒకసారి కొనేసి వాడుతూ ఉండేది కాదు, నిరంతరం మనకు అవసరం ఇది వర్కింగ్ క్యాపిటల్. అలా వర్కింగ్ క్యాపిటల్ పెంచుకుంటూ వెళ్ళాలి, అలాగే శాశ్వతంగా మనం స్థిరాస్తులు కొనుగోలు చేసి వాటిపైన కూడా మనం పెట్టుబడి పెట్టాలి. అలా అంతేకాకుండా ఒకవేళ ఏదైనా ఒక నూతన ప్రాజెక్ట్, ఆల్రెడీ మనకు ఉన్నటువంటి ప్రాజెక్ట్కి అనుబంధంగా ఇంకో నూతన ప్రాజెక్టు మనం ఏర్పాటు చేద్దాం అనుకుంటే, సో అటువంటి సందర్భంలో కూడా ఈ రకమైనటువంటి ఈ ఫైనాన్స్ రుణాలు తీసుకోవటం అనేది చేస్తారు. నెక్స్ట్ లోన్ సిండికేషన్, ఇది ఒక పదం గుర్తుపెట్టుకోండి, లోన్ సిండికేషన్. ఏంటి లోన్ సిండికేషన్ అంటే, ఈ లోన్ సిండికేషన్ అనేది రుణాలను ఇచ్చేటటువంటి ప్రారంభ రూపాల్లో ఇది ఒకటి అనమాట. మరి ఏ విధంగా ఇస్తారు, మనకి కావలసిన రుణము ఒకే వ్యక్తి మనకి సమకూర్చలేకపోవచ్చు. మరి అటువంటి సందర్భంలో ఒకరికి మించి కొన్ని ఆర్థిక సంస్థల నుంచి మనం రుణాన్ని మనం ఏకమొత్తంలో తీసుకుంటే వాళ్ళందరూ కూడా ఒక సిండికేషన్గా ఏర్పడి మనకు కావాల్సిన రుణ మొత్తాన్ని వారు మనకి ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే ఇక్కడ ఏంటిది, ఇది వివిధ దేశాల మధ్య ఉన్నటువంటి రుణాల రూపాల్లో అత్యధికమైన ఆధిపత్య రూపాల్లో ఒకటిగా ఉన్నట్టుగా చెప్పవచ్చు. అంటే మనకు అవసరమైన రుణము భారీ స్థాయిలో ఉన్నట్లయితే, ఇప్పుడు చూడండి, ఒక దేశానికి లేదా ఒక రాష్ట్రానికి రుణం ఎక్కువగా కావాల్సి ఉన్నప్పుడు
వీరికి రుణం భారీ స్థాయిలు అంటే 100 మిలియన్లు లేదా బిలియన్లు, ఇలా 100 మిలియన్లు కానీ లేదా బిలియన్లుగా ఉన్నప్పుడు కొన్ని బ్యాంకులు కలిసి ఏం చేస్తాయంటే ఆ రుణాన్ని అందిస్తాయి. ఇదిగో ఇతనికి కావాల్సినటువంటి ఈ రుణాన్ని, ఈ వ్యాపారానికి కావాల్సిన రుణాన్ని నేను ఇంత మేరకు నేను సమకూర్చగలను, నువ్వు ఇంత, ఇలా కొన్ని బ్యాంకులు కలిసి అతనికి మిలియన్ల రూపంలో కానీ బిలియన్ల రూపంలో కానీ కావలసిన మూలధనాన్ని అవి ఏర్పాటు చేస్తాయి కలిసికట్టుగా. దీనినే లోన్ సిండికేషన్ అంటారు. అలా లోన్ సిండికేషన్ ద్వారా వీరందరూ కలిసికట్టుగా ఆ గ్రహీతకు కావలసిన రుణాన్ని సమకూర్చడం జరుగుతుంది. అందుకనే ఇక్కడ సిండికేట్ క్రెడిట్ అనేది 2 లేదా అంతకంటే ఎక్కువ ఆర్థిక సంస్థల మధ్య రుణగ్రహీతకు రుణ సౌకర్యం కలుగు చేయటకు ఏర్పాటు చేయబడినటువంటి ఒక పద్ధతి అన్నమాట. మరి ఎలా ఇక్కడ ఒకే రుణ డాక్యుమెంటేషన్, వీళ్ళందరూ కలిసి ఒకే రుణ డాక్యుమెంటేషన్ ద్వారా ఒక రుణ సదుపాయాన్ని ఇతను కలుగు చేస్తారనమాట. అది ఇక్కడ. నెక్స్ట్ 4వది వ్యవసాయ రుణాలు. సరే, వ్యవసాయ రుణాలు అనేది మనకి మరి మన వ్యవసాయ రుణాల అధిక భాగము స్వల్పకాలికంగానే ఉంటాయి. ఎందుకంటే మరి వ్యవసాయంలో వేసే పంటలు అవి మరి 6 నెలలు మొదలుకొని సంవత్సరం లోపలే పూర్తయ్యేటటువంటి పంటలే కాబట్టి వ్యవసాయ రుణాల్లో అధిక భాగము స్వల్పకాలికంగా ఉండేటటువంటి రుణాలే ఉంటాయి. ఇక్కడ ఒకవేళ వ్యవసాయం కొరకు దీర్ఘకాలికమైన రుణాలు ఇచ్చారంటే అవి వేటికి సంబంధిస్తారు? పంటల కోసం, వాటి కోసం కాదు. ఏదైనా భూమి కొనడానికి, లేదా వ్యవసాయం చేసే పరికరాలు కొనడానికి, లేదా వ్యవసాయానికి ఉపయోగించుకునే పశువులు కొనడానికి కానీ ఇలాంటి వాటికి మనం దీర్ఘకాలిక రుణాలను వాడతారు. పంటలకు సంబంధించి విత్తనాలు, ఎరువులు ఇటువంటివి అయితే స్వల్పకాలికమైనవే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనం వ్యవసాయము మరియు వ్యవసాయేతర రుణాల్లో మనం ప్రధానంగా ఏంటంటే వ్యత్యాసము, వ్యవసాయం అయితే అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాల్లో జాతీయ ప్రాధాన్యత కలిగి ఉన్నటువంటి అంశము. ఇప్పుడు మన భారతదేశాన్ని చూసినప్పుడు భారతదేశము వ్యవసాయ దేశము కాబట్టి మనం ఇది జాతీయ ప్రాధాన్యత కలిగినటువంటి అంశము. అలాగే కొన్ని దేశాల్లో పారిశ్రామికపరమైనటువంటి రంగాలపైన ఆధారపడి ఉండే దేశాలకు మరొక ఇది ప్రాధాన్యత లేని రంగం అవుతుంది. అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ ఫైనాన్స్ కొరకు రుణాలు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మౌలిక వసతులు. ఏదైనా ఒక సంస్థ తను ఒక ప్రాజెక్టులో వెళ్ళాలి అనుకుంటున్నప్పుడు మౌలికమైనటువంటి వసతులను ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. అలా మౌలికమైనటువంటి వసతులను ఏర్పాటు చేసుకోవటానికి ఈ సంస్థ తీసుకున్నటువంటి రుణాలను ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ ఫైనాన్స్ కొరకు రుణాలు అంటారు. రైట్. ఇక్కడ చూడండి, ప్రాజెక్ట్ ఫైనాన్స్ అనగా ఒక ఆస్తి మీద ఆధారపడి ఇచ్చే రుణ విధానము. ఇది చట్టబద్ధంగా ఏర్పాటు చేయబడిన ఒక స్వతంత్రమైన ప్రాజెక్టు కంపెనీ. ఇందులో ఈక్విటీని 1 లేదా అంతకంటే ఎక్కువ స్పాన్సరింగ్ సంస్థలు కలిగి ఉంటాయి. తద్వారా పరిమితం కాని రుణ బాధ్యతలు ఒక ప్రత్యేక ప్రయోజనాన్ని కోసం పారిశ్రామిక ఆస్తిలో పెట్టుబడి పెట్టడానికి ఉద్దేశించబడి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ ఒక ప్రాజెక్టు ఫైనాన్స్ చేసేటప్పుడు ఒక ఒప్పందాన్ని తయారు చేసుకుంటారు. అందులో పర్యావరణానికి అవసరం, ఎందుకంటే ఒక ప్రాజెక్ట్ ఒక చోట వస్తుంది అనుకున్నప్పుడు దానికి కావాల్సిన డబ్బులు ఇచ్చే ముందర అక్కడ పర్యావరణానికి అవసరమైన అనుమతులు సంపాదించవలసిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఆ పర్యావరణానికి ఈ యొక్క ప్రాజెక్ట్ పెట్టడం వలన ఏదైనా హాని కలిగే అవకాశం ఉందా అనేది ముందుగా వాళ్ళ దగ్గర అనుమతి తీసుకోవాలి. ఎటువంటి పర్యావరణ నష్టం కలిగించేటట్టుగా లేదు అనుకున్నప్పుడు వారు ఆ యొక్క అనుమతులు పొందడానికి అవకాశం ఉంటుంది. అలాగే న్యాయవాదులను తీసుకొని, కన్సల్టెంట్ తీసుకొని, ఆర్థిక సలహాదారులను తీసుకొని వారందరికీ ఫీజుల రూపంలో అనేక లావాదేవీలు ఖర్చులు కూడా మనం పెట్టవలసి ఉంటుంది సంస్థని కొత్తగా ప్రాజెక్ట్ చేసేటప్పుడు. మరి ఇటువంటి ప్రాజెక్ట్ నందు చెప్పుకోదగిన వాటాల రూపంలో మనం బ్యాంకుల నుండి రుణాలు కూడా తీసుకోవాలి. మరి ఈ రుణాలు ఇందాక చెప్పినటువంటి లోన్ సిండికేట్ రుణాలు కావచ్చు, లేదా చందాల రూపంలో బాండ్లను జారీ చేసినటువంటి నిధుల ద్వారా వచ్చే రుణాలు కావచ్చు. ఇక్కడ ప్రాజెక్ట్ ఫైనాన్సింగ్ అంటాము. వాటి లక్షణాలతో చూస్తే మరి అనేక అనుబంధ క్రెడిట్ ఏర్పాట్లు కూడా ఉంటాయి. దాన్ని క్రెడిట్ డెలివరీ యొక్క ప్రాథమిక రూపం ఏంటంటే టర్మ్ లోన్. ఇందులో క్రెడిట్ డెలివరీ చేశారంటే అది ఒక టర్మ్ లోన్ రూపంలోనే వాళ్ళు ఇస్తారు అని చెప్పవచ్చును. అలాగే వినియోగదారులకు రుణములు లేదా రిటైల్ రుణములు. ఇక్కడ వినియోగదారులు అంటే వస్తువును కొనుక్కుందాం అనుకునేటటువంటి వ్యక్తులు.
ఎవరైతే వస్తువుని సొంతం చేసుకుందాం అనుకుంటారో అటువంటి వ్యక్తులకు రుణములు, అంటే పలానా వస్తువు కొనుక్కోవడానికో ఇలా వాటికి రుణం. అలాగే దీన్ని రిటైల్ రుణములు అంటారు, దాన్ని రిటైల్ లోన్స్ అంటారు. ఏంటిది మనకు తెలుసు, వ్యక్తిగతంగా ప్రతి వినియోగదారుడు కూడా ఏదో రకమైనటువంటి వస్తువులు మన్నిక కలిగినవి కొనుక్కుందామని అనుకుంటాడు. లేదా అవి వస్తువులు కావచ్చు, విద్య కావచ్చు, వైద్య సంరక్షణ కావచ్చు, గృహ నిర్మాణం కావచ్చు, అలాగే అనుబంధమైనటువంటి కొన్ని రకాల ఖర్చులు కావచ్చు. వీటన్నిటికి సంబంధించి ఫైనాన్స్ చేయమని బ్యాంకును అడగటం జరుగుతుంది. సో బ్యాంకులు ఏం చేస్తారు, వినియోగదారులకు కొన్ని రుణములను ఇవ్వటానికి వారు ఆయా పేర్లతో సిద్ధంగా ఉంటారు. ఇక్కడ వ్యాపార రుణగ్రహీతలు ఎవరైతే చిన్న చిన్న వ్యాపారస్తులు, అలాగే వ్యక్తిగత వినియోగదారులు వీళ్ళందరూ ఉన్నారో వారిని మనం కార్పొరేట్ సంస్థలతో పోల్చుకుంటే వారి యొక్క రుణములు ఇందాకే అనుకున్నాం, ఒక కార్పొరేటు వ్యక్తికి కావలసిన రుణముని ఒక బ్యాంకు లేదా ఒక ఆర్థిక సంస్థ సమకూర్చలేనప్పుడు అన్ని సంస్థలు కలిసి ఒకే ఒక డాక్యుమెంటేషన్ ద్వారా లోన్ సిండికేట్ అనే పేరుతో రుణాన్ని ఇస్తుంది అనుకున్నాం. అది ఎక్కువ కాబట్టి. మరి అలాంటి కార్పొరేట్ యొక్క రుణాలతో పోల్చుకుంటే ఈ చిన్న వ్యాపార రుణగ్రహీతలు లేదా వినియోగదారి రుణగ్రహీత వీళ్ళు తీసుకునే రుణాలు చాలా తక్కువ మొత్తంలో ఉంటాయి, ఎక్కువగా ఉండవు. అంతేకాకుండా నాన్ ఫండ్ ఆధారిత క్రెడిట్, ఇది ఒకటి చూడండి. నాన్ ఫండ్ ఆధారిత అంటే ఇక్కడ డబ్బులు ఇవ్వరు, క్రెడిట్ మరొకలాగా ఉంటుంది. నాన్ ఫండ్ అంటారు దాన్ని, నాన్ ఫండింగ్ క్రెడిట్, నాన్ ఫండింగ్ బేస్డ్ క్రెడిట్ అంటారు. ఇదేంటి అంటే లెటర్ ఆఫ్ క్రెడిట్. లెటర్ ఆఫ్ క్రెడిట్ అంటే పలానా వ్యక్తికి అప్పు కావలసిన అవసరం ఉన్నప్పుడు పలానా వ్యక్తిని మంచిగా తెలియజేస్తూ అతడు వెంటనే ఇచ్చేస్తాడు డబ్బులు, తప్పనిసరిగా డబ్బు ఎక్కడే వ్యక్తి కాడు, అతను నిజాయితీపరుడు, అతనికి ఎలాగైనా సరే మీరు డబ్బులు ఇవ్వచ్చును, అతను తప్పనిసరిగా తీరుస్తాడని అతని తరపున భరోసా ఇస్తూ ఒక బ్యాంకు కానీ, ఒక కంపెనీ కానీ, వేరొక సంస్థ కానీ భరోసా ఇచ్చే లెటర్నే లెటర్ ఆఫ్ క్రెడిట్ అంటారు. అంటే పరపతి లేఖ అని కూడా దీన్ని అనొచ్చు, లెటర్ ఆఫ్ క్రెడిట్ని. సో పరపతి లేఖ అంటే ఉదాహరణకు మీకు ఇక్కడ మామూలుగా చెప్పవలసి వస్తే, మనము ఇతర దేశాల నుంచి ఒక వస్తువుని దిగుమతి చేసుకొని భారతదేశంలో వ్యాపారం చేద్దామని అనుకున్నాం. సో భారతదేశంలో వ్యాపారం చేద్దాం అంతవరకు బాగానే ఉంది, కానీ వస్తువు ఎవరి దగ్గర ఉంది, విదేశాల్లో ఉంది. మరి విదేశాల్లో ఉన్నటువంటి వ్యక్తి మనకు వస్తువుని ఇవ్వాలంటే ఆ లక్షలో కోట్లో ముందే ఇచ్చిమంటాడు అతను. మరి ముందే మనం ఇవ్వాలంటే అతను నమ్మలేము, అతను పట్టుకుపోవచ్చేమో వస్తువు ఇవ్వకుండా. లేదు, వస్తువు మనకి పంపించే నేను డబ్బులు అందుకోగానే ఇస్తానంటే అతను మనం నమ్మకపోవచ్చు. ఇలా సందర్భంలో ఆ అవతల దేశంలో ఉన్నటువంటి సంస్థలకు కానీ, బ్యాంకులకు కానీ మన బ్యాంక్ నుంచి మనం ఒక లెటర్ తీసుకొని పంపిస్తాము. అదేమిటంటే లెటర్ ఆఫ్ క్రెడిట్ అంటారు. అది ఇతర దేశాల్లో ఉండేటటువంటి ఎగుమతిదారుడిని ఇలాగ, బాబు నువ్వు నా యొక్క ఖాతాదారుడు నీ దగ్గర నుంచి ఒక వస్తువుని దిగుమతి చేసుకోవాలని అనుకుంటున్నాడు. సో ఆ వస్తువుని నువ్వు నిరభ్యంతరంగా ఈ యొక్క దేశానికి పంపించవచ్చును. నీకు ఆ వస్తువును అందుకోగానే ముందుగా అతను కొంత భయానా లేదా అడ్వాన్స్ ఇస్తాడు, మిగతా మొత్తాన్ని అతను అందుకోగానే ఈ యొక్క వస్తువుని నీకు పంపిస్తాడు. ఒకవేళ కనుక అతడు నీకు ఇవ్వవలసిన మొత్తాన్ని ఇవ్వలేకపోతే అతని తరపున భరోసా ఇస్తూ ఆ డబ్బులు నేను చెల్లిస్తానని మన తరపున బ్యాంక్ వారు ఇచ్చే లెటర్ని మనం లెటర్ ఆఫ్ క్రెడిట్ అంటాం, పరపతి లేఖ అంటాము. సో ఆ లెటరు మనం ఇక్కడ అంటే మనకి ఏంటి ఇచ్చింది, బ్యాంకు లెటర్ ఆఫ్ క్రెడిట్ ఇచ్చింది, డబ్బులు ఇవ్వలేదు. తర్వాత అది వచ్చే సమయం మళ్ళీ వాళ్ళు కట్టేస్తాం, కాబట్టి మీరు నా తరపున భరోసా ఇస్తే చాలు అని మన సంస్థ, మన యొక్క సంగతి తెలిసిన సంస్థ మన తరపున ఇస్తుంది లెటర్ ఆఫ్ క్రెడిట్. అది కూడా ఒక రకమైనటువంటి క్రెడిటే. మరి ఇందుకు అంతేకాకుండా బ్యాంకు గ్యారంటీ, బ్యాంకుకి ఈ లెటర్ ఆఫ్ క్రెడిట్ ఇవ్వడం కోసం మనం ఒక గ్యారంటీని చూపించాలి. ఇలా లెటర్ ఆఫ్ క్రెడిట్ కానీ ఏదైనా బ్యాంకు మన తరపున ఇచ్చే గ్యారంటీని కానీ మన వ్యాపారాన్ని కొనసాగించడానికి వ్యక్తిగత రుణగ్రహీతలకు ఇది ఉపయోగకరంగా ఉంటాయన్నమాట. అందుకే వీటిని నాన్ ఫండ్ బేస్డ్ క్రెడిట్ ఫెసిలిటీస్ అంటారు. అంటే ఇవేంటి, ఇవి జారీ చేసేటప్పుడు బ్యాంకులకు మనం ఎటువంటి ఫండు బ్యాంకులు మనకి జారీ అంటే మంజూరు చెయ్యవన్నమాట, ఓన్లీ మాట సాయం చేస్తాయన్నమాట. అది గుర్తుపెట్టుకోండి అటువంటివి. నెక్స్ట్ మనకి మరొక ఇంపార్టెంట్ టాపిక్ ఇందులోనే వివిధ రకాల క్రెడిట్ సేవలు. వివిధ రకాల క్రెడిట్ సేవలు ఏంటి? వివిధ రకాల క్రెడిట్ సేవలు అంటే అనేక ఆర్థిక సంస్థలు వివిధ రకాలైనటువంటి రుణాలను మనకి అనేక పేర్లతోటి అందిస్తూ ఉన్నాయి. వాటిని క్రెడిట్ సర్వీసెస్ అంటున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో ఓవర్ డ్రాఫ్ట్
అంటే రుణ సదుపాయము. మనకి ఇక్కడ ఓవర్ డ్రాఫ్ట్ ఏంటి అంటే ఓవర్ డ్రాఫ్ట్ అనగా ఒక బ్యాంకు ఖాతా నుండి నీకున్నటువంటి ఖాతా మొత్తము కంటే అంటే లేదా నగదు మొత్తము కంటే అధికంగా ఉపసంహరించుకోవటానికి నీకు ఇచ్చే అవకాశాన్ని లేదా సదుపాయాన్ని ఓవర్ డ్రాఫ్ట్ అంటారు. అంటే ఇక్కడ ఒక ఖాతాదారుడు బ్యాంకులో ఒక ఖాతాను ఏర్పాటు చేసుకుని అందులో కొంత మొత్తాన్ని డిపాజిట్ చేశాడు. ఆ డిపాజిట్ చేసిన మొత్తం ₹1,00,000 అనుకుందాము. కానీ నువ్వు ఒక వ్యక్తికి 2,00,000కు చెక్ ఇచ్చావు. పలానా బ్యాంక్ ఎస్బీఐ ఉంది, ఆ బ్యాంక్ వారి దగ్గర 2,00,000 తీసుకో అని చెక్ రాసి ఇచ్చేసావు. ఒక వ్యక్తి దగ్గర నువ్వు వస్తువు కొన్నావు కాబట్టి. నిజానికి బ్యాంక్ అకౌంట్లో నీకు ఎంత ఉంది? 1,00,000 ఉంది. కానీ నువ్వు ఎంత ఇచ్చావు చెక్కు? 2,00,000కి ఇచ్చావు. వెంటనే బ్యాంక్ వారితో మాట్లాడి, అయ్యా ఇలాగ నేను ఒక వ్యక్తికి 2,00,000కు చెక్కు రాయడం జరిగింది, నా అకౌంట్లో ఎంత ఉన్నాయి చెప్పండి అంటే నీకు ₹1,00,000 ఉందన్నప్పుడు, అయితే నాకు ఒక ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ ఇవ్వండి అంటే నాకు ఇంకొక ₹1,00,000ని అప్పుగా నా అకౌంట్లో మీరు క్రెడిట్ చేయండి. చేసినట్లయితే నేను నాకు ఒక వ్యక్తికి ఇచ్చినటువంటి ఒక చెక్కు మీ దగ్గరికి వస్తుంది, దాన్ని డిజానర్ చేయకుండా వాటిని హానర్ చేయండి లేదా ఆదరణ అంటే చెందించండి అని అంటాము. అప్పుడు ఏమవుతుంది? చెక్కు బౌన్స్ అవ్వదు, మన మీద ఎటువంటి లీగల్గా వారు ప్రొసీడ్ అవ్వడానికి అవకాశం ఉండదు. ఈ విధంగా మనకి బ్యాంకులో ఉన్నటువంటి డిపాజిట్ చేసిన మొత్తం కంటే ఎక్కువ మొత్తాన్ని మనం బ్యాంకు నుంచి కావాలనుకుంటే బ్యాంకు వారికి తెలియజేసి మనం పొందే ఒక సౌకర్యాన్ని ఓవర్ డ్రాఫ్ట్ అంటారు. అది నెక్స్ట్. రెండవది నగదు క్రెడిట్. ఇక్కడ నగదు క్యాష్ క్రెడిట్లు అంటారు. ఇట్టి క్యాష్ క్రెడిట్లు అంటే బ్యాంకులు తమ రుణగ్రహీతలకు అందించే ఇవి ఒక రకమైనటువంటి అడ్వాన్సులు. ఈ సదుపాయాన్ని మంజూరు చేయటం ద్వారా బ్యాంకు ఒక కొంత స్థిరమైన మొత్తాన్ని ఉపసంహరించుకునే విధంగా అతని యొక్క అకౌంట్లో డిపాజిట్ చేస్తారు. అందుకోసం కొన్ని సెక్యూరిటీలు, కొన్ని గ్యారంటీలు ఈ సదుపాయాన్ని మంజూరు చేసే సమయంలో బ్యాంక్ యొక్క నియమాల ప్రకారము ప్రతి సంవత్సరం మనం వాళ్ళకి పునరుద్ధరించడం జరుగుతుంది. అక్కడ చూడండి, క్యాష్ క్రెడిట్ అంటే ఇందాకేంటి మన అకౌంట్లో వాళ్ళు డబ్బు వేసి అది వాడుకోమని, ఇక్కడ ఏంటంటే అది ఓవర్ డ్రాఫ్ట్. ఇది క్యాష్ క్రెడిట్ ఏంటంటే మనం ఒక మంచి కస్టమర్ ఒక బ్యాంకుకి, ఇప్పుడు బ్యాంకులు ఏం చేస్తాయి? ఈ రకమైన సర్వీస్ ఇస్తాయి. అయ్యా మీ క్రెడిట్లో మీకు కొంత డబ్బు వేస్తాను నేను, ఈ డబ్బులను మీరు ఇష్టం వచ్చినట్టుగా వాడుకోండి, మీరు వాడుకున్న మొత్తానికి మీరు నాకు వడ్డీ కడితే చాలు అని ఈ రకంగా కొంత మొత్తాన్ని క్యాష్ క్రెడిట్ పేరుతో బ్యాంకులు రుణగ్రహీతకి అందిస్తాయి. ఇవి కొంత స్థిరమైనటువంటి మొత్తాన్ని ఉపసంహరించినప్పుడు, ఉదాహరణకి సార్ నేను ₹1,00,000 మీ క్యాష్ క్రెడిట్ చేశాను, మీరు అందులోంచి మీరు 70,000 వరకు వాడుకోవచ్చు లేదా ₹1,00,000 వాడుకోవచ్చు అని. మరి ఇందుకోసం ఏం చేయాలంటే ఒక సెక్యూరిటీని బ్యాంకు వారికి అతను చూపిస్తాడు. ఇది సంవత్సరం పెరగవచ్చు. మన యొక్క క్యాష్ క్రెడిట్ విలువ పెరిగితే మనం చూపించవలసినటువంటి సెక్యూరిటీ కూడా పెరగడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్, గృహ నిర్మాణ రుణాలు. ఇది మరొక రకమైన క్రెడిట్ సర్వీసెస్. ఏంటంటే మనకి ఇల్లు కట్టుకోవాలని ఉంది, మన దగ్గర తగిన స్తోమత లేదు, మన దగ్గర ఆర్థికంగా మనం బాగా తక్కువ సదుపాయంతో ఉన్నాం. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఇల్లు కొనుక్కోవాలనుకుంటే మన యొక్క ఉద్యోగాన్ని బట్టి కానీ, మనకు ఉన్నటువంటి ఒక వ్యాపారాన్ని బట్టి కానీ మనకి కొన్ని బ్యాంకులు, కొన్ని ఆర్థిక సంస్థలు మన గృహ నిర్మాణ రుణాలను మనకి శాంక్షన్ చేస్తాయి. మరి మానవుడి యొక్క ప్రాథమిక అవసరాలు మనకు తెలుసు. రోటీ కపడా ఔర్ మకాన్ అంటాము. కూడు, గూడు, గుడ్డ. ఓకేనా? మరి ఇక్కడ ఆహారం అవసరము, వస్త్రాలు అవసరము, ఆశ్రయం అవసరము. అది కూడా ఎలాంటి భద్రతా గృహము, సెక్యూరిటీగా ఉండాలి. మరి సెక్యూరిటీ లేని నిద్ర మనకి సరిగైనటువంటి నిద్ర కాదు. కాబట్టి మానవుడి యొక్క ప్రాథమిక అవసరాలను తీర్చే విషయంలో భారత ప్రభుత్వం కానివ్వండి, భారత ప్రభుత్వం ఎంకరేజ్ చేస్తున్నటువంటి సంస్థలు కానివ్వండి, వారు గృహ నిర్మాణ రుణాలు ప్రతి ఒక్కరికి ఒక ఇల్లు ఉండాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి ఇస్తున్నాయి. సో ఇందుకు బ్యాంకులు ఏం చేస్తాయి? ఒక గృహాన్ని నిర్మించుకోవడానికి అనేక రుణాలని అందజేస్తాయి. వాటిని గృహ రుణాలు అంటాము. మరి ఈ గృహ రుణాలు అనేక రకాలుగా ఉంటాయి. ఏంటంటే అవి ఇక్కడ చూడండి, ఒక బ్యాంకు మనకు అందజేసేది గృహము కొనుగోలు చేయటానికి రుణము. ఆల్రెడీ ఒక దగ్గర నిర్మించబడి ఉన్నటువంటి గృహాన్ని నువ్వు చూసి నీకు నచ్చితే ఆ ఇంటిని నువ్వు కొనుక్కోవాలి అనుకుంటే, నువ్వు ఆ గృహం కొనుక్కోవడానికి మొగ్గు చూపితే సంస్థ దగ్గరికి వెళ్తే వారు ఆ గృహం కొనుక్కోవడానికి కావాల్సిన మొత్తాన్ని నీకు రుణ సదుపాయంగా ఇవ్వడం చేస్తారు. ఇది నూతన గృహం కొనుగోలు చేయడానికి తీసుకునే రుణము అంటారు. అలా కాదు, నువ్వు నిర్మించుకుందాం అనుకున్నావు,
నా దగ్గర ఆల్రెడీ ఒక స్థలం ఉందండి, ఈ స్థలంలో నేను సొంతగా ఇంటిని కట్టుకుందాం అనుకుంటున్నాను, నాకు ఒక లోన్ శాంక్షన్ చేయండి అన్నప్పుడు అది గృహ నిర్మాణ రుణం అంటారు. ఇక్కడ గృహాన్ని నిర్మించుకోవడానికి రుణాలు ఇస్తారు. నువ్వు గృహాన్ని ఏ విధంగా పునాది, ఆ తర్వాత గోడలు, ఆ తర్వాత స్లాబ్ ఇలాగ వెళ్తున్న కొలిది నీ యొక్క గృహము ద్వారా ఈ అమౌంట్ కూడా శాంక్షన్ చేస్తూ వాళ్ళు వెళ్తారు. అలాగే గృహమును మెరుగుపరుచుకోవడానికి రుణాలు, అప్పుడెప్పుడో గృహాన్ని కట్టుకున్నాం, ప్రస్తుతం మోడల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది, కొద్ది రిపేర్ పనులు ఉన్నాయి, పునర్వ్యవస్థీకరణ చేయాలి దాన్ని. అలా ప్రస్తుతం ఉన్న గృహాన్ని రిపేర్ పనులు మరియు పునర్నిర్మాణం కోసము కొద్దిగా నీకు ఏదైనా లోన్ కావాలి అనుకుంటే ఈ గృహాన్ని మెరుగుపరుచుకున్న లోన్స్ అనేవి వాటిని మళ్ళీ అవసరం టాప్అప్ అనే పేరుతో కూడా వారు ఇస్తారు, లేదా మార్టిగేజ్ లోన్స్ అని కూడా ఇస్తారు. ఇలా మనకి ఏది నచ్చితే ఆ యొక్క లోన్స్ తీసుకోవడం చేస్తాము. అలాగే గృహ విస్తరణ రుణాలు, ఇక్కడ గృహం మీద అక్కడ మేడపైన ఇంకొక మేడ కట్టడానికో లేదా ఇంకొక గదిని కట్టడానికో ఇలా మనం గృహాన్ని విస్తరించుకుందాం అనుకున్నాం. ఇలా గృహాన్ని విస్తరించుకోవడానికి మనం కొన్ని రుణాలు తీసుకుంటే ఇది గృహ విస్తరణ రుణాలు. ఇంటిలో అదనపు గదులు కానీ మేడపైన మరొక అంతస్తును వేయటం కానీ ఇవన్నీ గృహ అదనపు రుణాలు అంటారు. నెక్స్ట్ నిల్వ బదిలీ రుణాలు, ఇక్కడ మరొక ఇంటి గృహం ఏంటంటే ఇది నిల్వ బదిలీ రుణాలు. ఏంటంటే ప్రస్తుతము ఒక సంస్థ దగ్గర మనం ఒక ఇల్లు కొనుక్కొని రుణం తీసేసుకున్నాము, కానీ ఆ సంస్థ దగ్గర మనకి మన దగ్గర నుంచి వసూలు చేస్తున్న రుణము చాలా ఎక్కువగా ఉంది, వడ్డీ. అలా వడ్డీ రేటు ఎక్కువగా ఉన్నప్పుడు తక్కువగా ఉన్న వడ్డీ రేటు కలిగిన సంస్థ దగ్గర మన యొక్క లోన్ని మార్చుకుందాం అనుకున్నాం, అలా మార్చుకునే అవకాశం ఉంది, అదే నిల్వ బదిలీ రుణాలు అంటారు. అంటే ప్రస్తుతం ఉన్న గృహ రుణాన్ని మరొక బ్యాంకుకు మళ్లించడాన్ని ఈ రుణం అందిస్తుంది. అప్పుడు ఏంటంటే నాకు LICHFLలో లోన్ ఉంది నా ఇంటికి, నేను SBIలోకి మారుదాం అనుకున్నాను. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు ఏం చేస్తారంటే LIC వారికి ఇవ్వాల్సిన లోన్ అంతా ఇచ్చేసి అక్కడ క్లియర్ చేసేస్తారు, మనకి మన యొక్క లోన్ని ఇక్కడ SBIకి బదిలీ చేయడం జరుగుతుంది. ఇలా మన గృహ రుణ యొక్క నిల్వను ఇంకొక బ్యాంకుకి బదిలీ చేసే అవకాశాన్ని నిల్వ బదిలీ రుణాలు అంటారు. అలాగే బ్రిడ్జ్ రుణాలు, బ్రిడ్జ్ లోన్స్ ఏంటివి? ఈ రుణాలు ప్రస్తుతం ఉన్న గృహాన్ని అమ్మేసి దానికి బదులుగా ఇంకో కొత్త గృహాన్ని మనం కొత్త గృహాన్ని నిర్మించడానికి లేదా కొనుక్కోవటానికి ఇచ్చే రుణాల్ని బ్రిడ్జ్ రుణాలు అంటారు. అంటే సార్ నేను నా పాత ఇంటిని అమ్మితే నాకు ఒక 50 లక్షలు వస్తున్నాయి, మీరు ఒక 50 లక్షలు ఇచ్చినట్లయితే నేను ₹1,00,00,000తో ఒక కొత్త ఇంటిని చాలా చక్కగా కొనుక్కుంటాను అన్నప్పుడు ఈ విధంగా పాత ఇంటిని విక్రయించి తద్వారా కొత్త మొత్తాన్ని దానిపైన వేసి కొత్త గృహాన్ని కొనుక్కోవటానికి ఇచ్చే రుణాలను బ్రిడ్జ్ రుణాలు అంటారు. ఇవన్నమాట. నెక్స్ట్ వ్యక్తిగత రుణాలు, దాన్ని పర్సనల్ లోన్స్ అంటాము. మరి పర్సనల్ లోన్స్ ఇక్కడ ఏంటంటే వ్యక్తిగత ఖర్చుల కొరకు ఈ రుణాలు ఉద్దేశించబడి ఉంటాయి. ఈ రుణాన్ని మనం కుటుంబ శుభకార్యాలు కానివ్వండి, ఏదైనా అంటే కుమార్తె పెళ్ళికి కానివ్వండి, కుమారుడి చదువుకు కానివ్వండి, ఇలాగే అప్పుడప్పుడు ఏవైనా అనుకోని ఒక అవసరాలు వచ్చి పడినప్పుడు కానీ ఇలా వ్యక్తిగత రుణాలు అనేవి తీసుకుంటాము. మరి భారతదేశంలో లేదా విదేశాల్లో మనం ప్రయాణం చేయాలన్నా, విదేశాలకు వెళ్ళి సరదాగా ఎంజాయ్ చేసి వద్దామన్నా, అలాగే పిల్లలు వివాహం చేసుకుందామంటే పిల్లలకి ల్యాప్టాప్ ఇద్దామన్నా, లేదా ఒక PC కొనుగోలు చేద్దామన్నా, అలాగే ఇంటిలో ఇంటీరియర్ డిజైన్స్ ఇలాంటివి ఏమైనా ఇలాంటి అన్ని ఉద్దేశాల వరకు ఈ వ్యక్తిగత రుణాలు అనేవి ఇస్తారన్నమాట. అలాగే వాహన రుణాలు, ఇక్కడ గమనించండి, వాహన రుణాలు అంటే మన భారతదేశంలో వాహన రుణాలు ప్రత్యేకించి కారుకి సంబంధించి, అఫ్కోర్స్ కార్లకైతే ఎక్కువ మంది తీసుకుంటున్నారు వాహన రుణాలు. కారు రుణాలను అన్ని బ్యాంకులు అందజేస్తున్నాయి, కాకపోతే కొన్ని నియమాలు మరి కొన్ని షరతులను పెట్టి బ్యాంకులు ఒక బ్యాంకుకు మరొక బ్యాంకుకు ఈ నియమ నిబంధనలు మారుతాయి, వాటిని చూసుకొని మనం ఈ యొక్క వాహన రుణాలు తీసుకోవాలి. మరి దేనికి ఇవి ఉపయోగిస్తాము? ఏదైనా ఒక నూతన కారు కొనుక్కోవడానికి కానీ, కొత్త బైక్ కొనుక్కోవడానికి, ఒక స్కూటర్ కానీ, ఒక జీప్ కొనుక్కోవడానికి ఇస్తారు. అలాగే అవసరం అనుకుంటే ఆల్రెడీ ఉపయోగించిన కారు కొనుక్కోవడానికి కానీ, లేదా ఆల్రెడీ ఉపయోగించిన బైక్ కొనుక్కోవడానికి కానీ, ఆల్రెడీ ఉపయోగించిన స్కూటర్, అలాగే జీపు. అయితే ఇది 5 సంవత్సరాల కంటే తక్కువ వయసు కలిగి ఉండాలి ఇక్కడ. దీన్నే ఇటీవల కాలంలో చూడండి, మారుతి వాళ్ళు ట్రూ వాల్యూ అనే పేరుతోటి పాత వాహనాలను కాస్త రీమోడలింగ్ చేసి, అంటే మోడిఫై చేసి కొత్తగా కనబడేట్టు చేసి వాటిని తిరిగి మళ్ళీ లోన్స్ ఇప్పించడం ద్వారా వాటిని అమ్మకాలు చేస్తున్నారు. అలా కూడా అలాగే
ప్రస్తుతం ఉన్న వెహికల్ లోను మరో బ్యాంకుకి మళ్లించడానికి లేదా మరో ఆర్థిక సంస్థకి మళ్లించడానికి కూడా ఈ యొక్క లోన్స్ ఇవ్వటం జరుగుతుంది. నెక్స్ట్ విద్యా రుణాలు. ఉన్నత విద్య చదువుకోవడానికి ఒక ఇంజనీరింగ్ కానివ్వండి, ఆ పై చదువులు ఏవైనా మీరు చదువుకోవాలనుకుంటే పీజీలు ఇలాంటివి, సో అటువంటి చదువుకి ఉపయోగపడే, అలాగే ఒక ఇంజనీరింగ్ కోర్సులు కానీ ఒక మెడికల్ కోర్సులు కానీ ఇవన్నీ చదవడానికి ఇచ్చే రుణాలని విద్యా రుణాలు అంటారు. ఈ విద్యా రుణాలు ఉద్దేశం ఏంటంటే ఆర్థికంగా వెనుకబడినటువంటి విద్యార్థులకు ఆ విద్యను సముపార్జించే విషయంలో వారి యొక్క ఆర్థిక పరిస్థితి అడ్డంకి కాకూడదని ఈ యొక్క రుణ సదుపాయాన్ని, అదే విద్యా రుణ సదుపాయము, దీన్ని మీరు కూడా తీసుకోవచ్చు. మీరు ఉన్నత చదువులకు వెళ్ళినట్లయితే విద్యాలక్ష్మి అనే పేరుతో భారత ప్రభుత్వం పెట్టడం జరిగింది. ఆ యొక్క వెబ్సైట్లోకి వెళ్ళి మీరు నమోదు చేసుకున్నట్లయితే మీకు నచ్చిన బ్యాంకు ద్వారా ఆ విద్యాలక్ష్మి రుణాలను మీరు పొందొచ్చు అనమాట. ఆ విధంగా నెక్స్ట్ ఇలా విద్యార్థులకు అన్ని రకాల విద్యలను వారికి అందుబాటులోకి తెచ్చి ఆ విద్యా అవకాశాలను మెరుగుపరచడము ఈ యొక్క విద్యా రుణాల యొక్క బాధ్యత అనమాట. అలాగే విద్యా రుణాలు అంటే గ్రాడ్యుయేషన్ ఇంటర్మీడియట్కి తక్కువ ఉంటుంది, కానీ పీజీ కోర్సులకు, వైద్య కోర్సులకు, ఇతర వృద్ధి విద్యకు అంటే ఇంజనీరింగ్ కోర్సు ఇలాంటి వాటికి ఎక్కువగా ఇవ్వబడతాయి. అలాగే కళాశాలకు అందులో ఏముంటాయి, కళాశాలకు చెల్లించవలసిన ట్యూషన్ ఫీజులు ఉంటాయి. ఒకవేళ మీరు హాస్టల్లో ఉండి చదువుకుంటున్నారంటే హాస్టల్ ఫీజు ఇస్తారు. అలాగే ఇక్కడ పరీక్షలకి ఫీజు, అలాగే లైబ్రరీకి ఫీజు, ఇవి కూడా అందులోనే కలిపి ఉంటాయి. అలాగే ఒకవేళ పుస్తకాలు కొనుక్కోవాలన్నా ఏవైనా పరికరాలు, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అలాగే మెడికల్ స్టూడెంట్స్ వీళ్ళందరికీ కూడా కొన్ని పరికరాలు ఉండాలి. వారికి సొంతంగా పరికరాలు ఉంటేనే కానీ వారు ఆ యొక్క వృత్తి విద్యను చేయడం కష్టమైపోతుంది. ఆ విధంగా అలాగే కొన్ని రకాల సాధనాలు, యాపరేటర్స్ అంటాము, అలాగే యూనిఫామ్ కొనుక్కోవటానికి అవన్నీ. నెక్స్ట్ ప్రయాణ ఖర్చులు. ఒకవేళ ఒక దేశం నుంచి మరొక దేశానికి వెళ్ళి మీరు చదువుతున్నారు, వాటికి ప్రయాణ ఖర్చులు కూడా ఇందులో భాగంగా ఉంటాయి. అలాగే కోర్సు పూర్తి చేయడానికి ఒకవేళ మీకు కంప్యూటర్ అవసరమైతే దానిని కొనుక్కోవడానికి కూడా ఈ విద్యా రుణాల్లోనే భాగంగా ఉంది. అలాగే 50,000 రూపాయల వరకు మీకు విలువైన 2 వీలర్ కొనుగోలు చేసేందుకు కూడా ఈ విద్యా రుణాల్లో మీకు ఇప్పుడు ఎందుకంటే ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి వెళ్ళి చదువుకునే వ్యక్తులకు 2 వీలర్ను కూడా ఇక్కడ 50,000 రూపాయలకు మీరు కొనుగోలు చేయడం లోపల రుణ మొత్తాన్ని ఉపయోగించుకోవచ్చు. అలాగే గ్రామీణ కార్యకలాపాల కొరకు రుణాలు. ఏంటి గ్రామీణ అంటే ప్రాంతాల్లో ఉండి కొన్ని రకాల రుణాలు అంటే వ్యవసాయానికి, ఏదైనా ఉద్యానవనాలు, తోటల పెంపకానికి, పశువుల పెంపకానికి, చేపల పెంపకానికి కానివ్వండి, అలాగే ఒక పౌల్ట్రీ ఫారం పెట్టుకుందామన్నా, ఒక పాడి పరిశ్రమ పెట్టుకుందామన్నా, కొన్ని ఆస్తులు రూపకల్పన చేసుకోవడానికి, కొన్ని వ్యవసాయ పనిముట్లు కొనుక్కోవడానికి, యంత్రాలు కొనుక్కోవడానికి, అలాగే పాడి పశువులు, ఎద్దులు, గొర్రెలు, బర్రెలు ఇవన్నీ కొనుగోలు చేయడానికి కానీ ఈ రుణాలు అయితే అందజేయడం జరుగుతుంది. అలాగే వ్యవసాయ రుణాలు. ఏమిటి వ్యవసాయ రుణాలు అంటే భారతదేశంలో అనేక మంది ప్రజలు తమ జీవనాధారము వ్యవసాయం కాబట్టి వ్యవసాయం మీద ఆధారపడి ఉంటారు. కాబట్టి ఆ వ్యవసాయానికి కూడా రుణాలు అందజేయడం, పంటలకి అయితే స్వల్పకాలిక రుణాలు, లేదు ఆ వ్యవసాయానికి సంబంధించినటువంటి ఆధునిక పరికరాలు ఏవైనా కొనుక్కుంటే దానికైతే దీర్ఘకాలిక మూలధన రుణాలు, వీటిని అందజేయడం చేస్తారు. ఈ విధంగా గ్రామీణ రంగాన్ని అభివృద్ధి చేసే ఉద్దేశంతో గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం చేస్తున్నటువంటి రైతులకు ఈ రుణాలను అందజేయడం చేస్తుంది. ఇవి బ్యాంకులు, మరొక వ్యవసాయ అభివృద్ధి సంస్థలు ఇవన్నీ కూడా రుణాల రూపంలో ఇస్తున్నాయి. అలాగే మరొక క్రెడిట్ సేవలు ఏంటంటే క్రెడిట్ కార్డులు అందజేయటం. మరి చూడండి, అరువుపైన ఈ రోజున అనేక వస్తువులు ఈజీగా మీరు ఇలా చిటికి వేయాలి, కానీ మీ ఇంటి ముందు ఒక కారు, బండి అన్నీ కూడా తీసుకొచ్చి పెట్టేందుకు, టీవీలు, వాషింగ్ మిషన్లు, ఫ్రిడ్జులు అన్నీ కూడా తీసుకొచ్చి పెట్టడానికి సంస్థలు సిద్ధంగా ఉన్నాయి. ఇలా ఎప్పటికప్పుడు వస్తువులు కానీ సేవలు కానీ మనం కొనుగోలు చేసి నగదు అవసరమైనప్పుడు ఈ కార్డు ఉపయోగించుకోవడం ద్వారా, ఈ పరికరాన్ని ఉపయోగించి రుణాన్ని పొందడానికి చేసేది క్రెడిట్ కార్డు. ఈ క్రెడిట్ కార్డు ఏంటంటే ఈ కార్డు పొందినటువంటి వ్యక్తులు ఒక బ్యాంకు ద్వారా ఒక నిర్దిష్ట సమయం వరకు, అది 45 రోజులు కావచ్చు, నెల రోజులు కావచ్చు, ఆ రోజు వరకు మనం వారి దగ్గర తీసుకున్నటువంటి, అంటే వారు ఏం చేస్తారంటే మనకు ఒక 50,000 రూపాయలు క్రెడిట్ సౌకర్యం ఇస్తారు. మనం యాప్లో ఒక 50,000 రూపాయల వరకు మీకు లేదా 1,00,000 రూపాయల వరకు మీకు నచ్చినటువంటి వస్తువులు కొనుక్కోవచ్చు. మీరు వారు ఇచ్చిన గడువులోగా మీరు ఒక 45 రోజులు, లేకపోతే 2 నెలలు, లేదా నెల రోజులు ఈ లోపల తిరిగి ఆ డబ్బులు వారికి చెల్లించేస్తే మీరు వారు ఇచ్చిన అసలు ఇస్తే చాలు, దానిపైన ఎటువంటి వడ్డీ కట్టవలసిన అవసరం లేదు. ఒకవేళ ఆ ఇచ్చిన సమయం కానీ దాటిపోతే
అప్పుడు ఆ కార్డుదారుడు ఆ నిర్దిష్టమైన బ్యాంకుకు నిర్దిష్ట సమయం దాటిపోయినందుకు మీకు కొద్దిపాటి వడ్డీనైతే వాళ్ళు కట్టవలసి ఉంటుంది. మరి వీళ్ళు మీ దగ్గర ఎటువంటి సెక్యూరిటీ తీసుకోరు, కానీ మీకు వారు క్రెడిట్ కార్డు సౌకర్యాన్ని కలుగజేస్తారు. అలాగే తాకట్టు రుణాలు, దీన్ని మార్టిగేజ్ లోన్స్ అంటాం. ఇది బ్యాంకుల ద్వారా వినియోగదారులు పొందే అతిపెద్ద రుణాలు. ఏదైనా ఒక నూతన గృహాన్ని కొనుగోలు చేయడానికి కానీ, లేదా రియల్ ఎస్టేట్లో మనం ఏదైనా ఒక భవనాన్ని కొనుగోలు చేయడానికి కానీ ఇది ఒక ఎంపిక అనమాట. ఈ రుణాలను కొనుగోలు చేసిన గృహాలకే ఇవ్వబడతాయి. అంటే వినియోగదారుడు చెల్లించాల్సిన మొత్తాలను చెల్లించకపోయినట్లయితే బ్యాంక్ ఏం చేస్తుంది, నువ్వు ఏ గృహాన్ని అయితే తాకట్టు పెట్టుకొని ఇంటిని మీద అప్పు తెచ్చావో ఆ ఇంటిని తీసుకొని వెళ్ళిపోతుంది. అవి మార్టిగేజ్ లోన్స్ అనమాట. సో అలాంటి గృహాలు వెంటనే తమ స్వాధీనం తెచ్చుకుంటాయి. మరి ఈ తాకట్టు రుణాలు ఎన్నాళ్ళు ఉంటాయి? మార్టిగేజ్ లోన్స్ అంటే 10 సంవత్సరాలు కానీ, 15 సంవత్సరాలు కానీ, 30 సంవత్సరాల కాలం వరకు కూడా ఇవి ఏర్పాటు చేయబడతాయి. మరి వీటి మీద చెల్లించే వడ్డీ కూడా తక్కువ రేటుతోటి పన్ను ఉంటుంది. ఇతర రుణాల కంటే తక్కువగానే ఉంటాయి. మామూలుగా ఒక హౌసింగ్ లోన్ ఏ విధంగా ఉంటుందో ఇది కూడా మార్టిగేజ్ లోన్ అలాగే ఉంటుంది. అది అలాగే చిన్న వ్యాపార సంస్థలకు ఇచ్చే రుణాలు. ఇవేంటి? ప్రాంతీయ బ్యాంకులు అంటే రీజనల్ రూరల్ బ్యాంక్స్ ఉన్నాయి చూసారా, విశాఖ గ్రామీణ బ్యాంక్ అని, పినాకిని బ్యాంక్ అని, మహేశ్వరి బ్యాంక్, ఇలా కొన్ని రకాలు ఇలాంటి ప్రాంతీయ బ్యాంకులు నూతన వ్యాపారాలు ఎవరైనా చిన్న చిన్న వ్యాపారాలు ప్రారంభిద్దాం అనుకుంటే ఈ చిన్న వ్యాపార రుణాలు ఇస్తున్నాయి. ఈ వ్యాపార ప్రణాళిక వేసుకొని తాము చేసుకున్న వ్యాపారాన్ని, ఆ వ్యాపార వివరాలు తయారు చేసి ఒక మ్యాప్ తయారు చేసి వాళ్ళ దగ్గరికి వచ్చినట్లయితే బ్యాంకులు అది గమనించి ఇతడు మంచి స్టార్టప్ పెట్టుకోగలుగుతాడని చెప్పి మీకు ఒక మంచి రుణాలు అందించడం చేస్తాయి. ఇవి ఎల్లప్పుడూ కూడా రక్షిత రుణాలుగా ఉంటాయి. రక్షిత రుణాలు అంటే ఒకవేళ మీరు వ్యాపారంలో విఫలమైతే మీకు ఏ రకమైన సమస్య ఎదుర్కొనకుండా ఉండేందుకు బ్యాంకు వారు ఏం చేస్తారంటే వినియోగదారుల సొంత ఆస్తులను సెక్యూరిటీగా లేదా హామీగా ఉంచుతారు. అది సో ఈ విధంగా మనం వివిధ రకాల క్రెడిట్ సేవలు అనే వాటిని మనం ఇక్కడ 11 రకాల క్రెడిట్ సేవలు చెప్పుకోవడం జరిగింది. ఒకవేళ ఇదే ప్రశ్న ఇస్తే ఇది 2 ప్రశ్నల సమ్మేళనము. ఆ మొదటి ప్రశ్న ఈ యొక్క ఫైల్ షేర్ చేస్తాను. ఈ 2 ప్రశ్నలు కూడా చక్కగా చదివి వెళ్ళండి. ఇవి తప్పనిసరిగా రావడానికి ఇందులో ఎక్కువ భాగము వివిధ రకాల క్రెడిట్ సేవలు అనేది ఇప్పుడు చెప్పాను చూసారా, అది చాలా ఇంపార్టెంట్. అది బాగా చదవండి, ఓకేనా? మీ అందరికీ కూడా ఇక్కడ ఈ యొక్క టాపిక్ అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను. సో ఇది ఇక్కడతో నేను మీకు ఏదైనా డౌట్ ఉంటే చెప్పండి, ఈ ఫైల్ షేర్ చేస్తాను. లేకపోతే ఇక్కడతో మన ప్రజెంటేషన్ క్లోజ్ చేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. రేపు మళ్ళీ మనకి మార్కెటింగ్ ఉండదు, ఎంఎఫ్ఎస్ మాత్రమే ఉంటుంది. ఆ క్లాస్తో మరొక ఇంపార్టెంట్ పాయింట్ వద్దాము. ఒకవేళ ఎవరైనా ఎంఎఫ్ఎస్లో ఏదైనా టాపిక్ మీద మీరు ఒక అంటే ఈరోజు అయితే ఈ క్లాస్ తోటి అయిపోయింది, ఇంకేదైనా ఉంటే చెప్దామని అనుకున్నాను అంతే. సో రేపు ఏదైనా ఒక ప్రజెంటేషన్ ఇద్దాం అనుకుంటే రేపు ఎంఎఫ్ఎస్లో కూడా ఇవ్వచ్చు మధ్యాహ్నం. ఓకే, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ.